తోటగోపికి కోపం ఎక్కువ. అలాగే అందరిని కూడా సముదాయించుకొని కూడా వెళ్తారు. ఏదైనా అవసరమైన పని చేస్తారు. తోటగోపికి నిజంగా కోపం ఎక్కువేనంటారా? అయితే పీఆర్‌పీలో హ్మ్. సీటు ఎందుకు దక్కలేదు? త్యాగం చేశారా? త్యాగం అప్పుడు అనేది ఇంకోటి కూడా వినపడింది. మీకు కోపం వస్తే నన్ను కొట్టండి. తర్వాత త్యాగం చేశారా? సీటు అమ్ముకున్నారా? కొట్టి సత్యనారాయణకి అంటే మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణకి ఆహ్, సభ్యత్వం మీరే ఇచ్చారని నేను విన్నాను. అది నిజమేనంటారా? తోట గోపి ఈ పేరు చెప్పగానే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాజకీయంలో ఒక వైబ్రేషన్ అయితే ఏర్పడేది. ఆయన ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఒక సర్పంచ్‌గా, ఒక ఎంపీటీసీగా, అలాగే 2014లో వైఎస్ఆర్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. అలాగే పోటీ చేశారు. తక్కువ ఓట్ల స్వల్ప తేడాతో ఆయనైతే ఓటమి చెందారు. అప్పటికి ఇప్పటికి తోటగోపి ఎప్పుడు కూడా రాజాలాగానే ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుల్లో అంటే తక్కువ మంది ఉంటారు ఆయనలాగా నీతికి నిబద్ధతకు గల. అంతేకాకుండా ఎవరైతే అతను కార్యకర్తలు ఉన్నారో అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నాను నీకంటూ కూడా ముందుకు వచ్చి ఇప్పటికి కూడా సహాయ సహకారాలు అన్నీ కూడా చేస్తూనే ఉంటారు. అలాగే ఆ రోజుల్లోనే బైకుల మీద కుర్రకారంతా కూడా తోట గోపి యూత్ అని పేరు రాసుకుని కూడా తిరిగేవారు. అంటే ఆయన ఎంత మంచితనంగా ఉన్నారో కూడా మనకు తెలిసి ఉండదు. అదే తోట గోపితో ఈరోజు మనం ముఖాముఖి అయితే ఏర్పడుతుంది. నమస్తే అండి గోపి గారు. సార్ మీరు ఎప్పుడొచ్చారు సార్ ఈ రాజకీయాల్లోకి? నేను రాజకీయాల్లోకి కార్యకర్తగా, అభిమానిగా మాత్రం 78లో ఓటేశాను కాంగ్రెస్ పార్టీకి. అలాగే 82లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైలవరపు రాజభాస్కర్ రావుకి ఇచ్చినప్పుడు అప్పుడు మా ఊరు తరపున, మా గ్రామం తరపున ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా మా కాపులు కానీ, అలాగే అక్కడున్న బీసీలు కానీ అందరూ కూడా టీడీపీ ఎన్టీ రామారావు వేవ్లో వెళ్ళిపోతే ఒక 5-6గురే ఒక యూనిట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరిగాం. ఆ రోజులాగా ఇటు 2008 ఆగస్టు 14 దాకా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాం. అయితే మీరు ప్రెసిడెంట్‌గా ఎప్పుడు చేశారు కేపీఎంటపాడులో? 1988 మార్చి 12న సర్పంచ్గా ఎన్నికయ్యాను. మీరు ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు చాలా ఫైట్ జరిగిందంట కదా! అసలది మామూలు ఫైట్ కాదంట. అది ఏమన్నా చెప్పగలరా? అది ప్రజల్లో ఇది కానీ పసలచ్చుతో నేను పోటీ చేసాం. ఆయన టీడీపీ, నేనేమో కాంగ్రెస్ పార్టీ తరఫున. వాళ్ళ మిత్రబృందం అటొచ్చారు. మా మిత్రబృందం బొలిశెట్టి శ్రీనివాసు, పైబోన్ రఘు, అలాగా మాతోటి ఉండే వాళ్ళందరూ కూడా మేము ప్రయత్నం మేము చేసాం. అంతేగాని అంత ఫైట్ ఏం కాదది. తోటగోపికి కోపం ఎక్కువ. అలాగే అందరిని కూడా సముదాయించుకొని కూడా వెళ్తారు. ఏదైనా అవసరమైన పని చేస్తారు. తోటగోపికి నిజంగా కోపం ఎక్కువేనంటారా? కోపం ఎక్కువ అంటే వాస్తవాన్ని వక్రీకరించి అవగాహన లేకుండా మాడితే నేను హెచ్చరించి వాస్తవం మాట్లాడలే చేస్తానని. ఆ రోజు 23 సంవత్సరాల వయసులో నేను సర్పంచ్ అయినప్పుడు ఎలా ఉన్నానో ఇవాళ 63 సంవత్సరాల వయసు. ఈరోజు కూడా ఆ రకంగానే ఇప్పుడు ఎవరైనా అడ్డంగా మాట్లాడినా వాస్తవం మాట్లాడమంటారు. దాన్ని కోపం అంటారు, ఉద్రేకం అంటారు, ఏమంటారో మీరు మార్చుకోండి. ఏఎంసీ చైర్మన్ చేశారు కదా మీరు తాడేపల్లిగూడెం. అది ఏ సంవత్సరంలో చేశారు? 2005 నవంబర్ 12న ఏఎంసీ చైర్మన్గా నేను ఇచ్చేశాను. అలాగే ఆగస్టు 2008 14వ తారీఖున రిజైన్ చేసి పీఆర్పీలో వచ్చాను. అయితే పీఆర్పీలో సీటు ఎందుకు దక్కలేదు? త్యాగం చేశారా? త్యాగం అప్పుడు అనేది ఇంకోటి కూడా వినపడింది. మీకు కోపం వస్తే నన్ను కొట్టండి. తర్వాత త్యాగం చేశారా? సీటు అమ్ముకున్నారా? ఓకే. ఇప్పుడు త్యాగం అయితే నేను చేయలేదు. త్యాగం చేసే అభిప్రాయం నాకు లేదు. నేను పసలచ్యుతం గారు, కనకసుందరారు, లాస్ట్లో వీళ్ళని కూడా వచ్చారు. అదే రకంగా వెలమ సామాజిక వర్గం నుంచి హైదరాబాదులో వ్యాపారం చేస్తున్నటువంటి సత్యనారాయణ అనే ఒక ఆయన చేశాడు. అమెరికా నుంచి దర్శపర్రు దోలం వారు
అబ్బాయి కూడా ట్రై చేశారు, ఎన్ఆర్ఐ కోసం కదా, ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎన్ఆర్ఐ కదా. ఎన్ఆర్ఐ. ఉమ్. అలాగే కొన్ని సమీకరణల దృష్ట్యా 2004లోనూ టికెట్ ట్రై చేశాను, ఆ రోజున త్యాగం చేయలేదు. టికెట్ రాకపోయినా సరే వచ్చిన వాళ్ళకే చేస్తానని తాడేపల్లిగూడు లైబ్రరీ సెంటర్లో గాంధీ జయంతి రోజున మీటింగ్ పెడితే అన్ని వర్గాలు ఉండగానే నేను డిక్లేర్ చేశాను, నేను ట్రై చేస్తున్నాను, అందరూ ట్రై చేస్తున్నారు, ఎవరికి వచ్చినా నాకు వచ్చినా ఎవరికి వచ్చినా పార్టీకే కట్టుబడి ఉండరా అన్నాను. అదే నా ఉద్దేశం. అలాగే 2009లో ఏప్రిల్ 1వ తారీఖున రేపు నామినేషన్ల ఆఖరణగా పాలకొల్లో మధ్యాహ్నం 3 వరకు కూడా మీదే టికెట్ అని అప్పుడు చిరంజీవి గారు ఏదైతే పిఆర్పి పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఆయన సన్నిహితుడు రేపల్లె కమ్మ సమాజ వర్గానికి చెందినటువంటి శ్రీనాథ్, హైదరాబాదులో చిరంజీవి గారి ఫ్రెండు, 3 గంటలకు ఫోన్ చేసి సోదరా అయిపోయింది నీకే అని చెప్పారు. తర్వాత ఏమైందో ఏంటో తెలియదు. మేమందరం 5 రఘు కొబ్బరి తోటలో కొండాలమ్మగుడి దగ్గర ఉంటే 1500 మంది కార్యకర్తలు అయితే, అభిమానులు అయితే, ఆ పార్టీ కేడర్ అయితే, చిరంజీవి అభిమానులు అయితే ఉండగా మార్నేడి వెంకన్న అనే మాజీ కౌన్సిలర్, అప్పటికి ఆల్రెడీ కౌన్సిలర్ అతను సౌత్రిపేట, వాళ్ళ అమ్మాయిని ఇలాగా పేర్లు వస్తాయి, తాడేపల్లిగూడు ఏ పేరు వస్తుందో చెప్పని చెప్తే తాడేపల్లిగూడు ఈల్లాని అని వచ్చింది. వెంటనే కొంతమంది అట్టయ్యారు. నేను 2 నిమిషాల్లో తేరుకుని నన్ను నాని అడగల, పార్టీ ఆదేశించలా, మనం ఈ పార్టీలో చేరాం, టికెట్ ఎవరికన్నా రావచ్చు, ఈల్లానికి వచ్చింది కాబట్టి నానికే చేయాలని అంతమందిలోనూ డిక్లేర్ చేశారు. అదే కానీ నేను పౌరుషంగా, ఉద్రేకంగా, ఉడుగుమోత్తనంగా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోమంటే ఆ రోజు ఈల్లాని ఎమ్మెల్యే అవుదుడేమో కానీ కష్టంగా ఉండేది. అలాగే మీరు డబ్బుకు అమ్ముడు పోయారా అన్నారు. అతనికి డబ్బు ఇచ్చే పరిస్థితి ఉంటే ఓటర్స్కి డబ్బులు ఇచ్చే రోజున 100 రూపాయల కాడికి నేను, పైబోన్ రఘు, అడపా నాయుడు గారు పోయారు ఆయన. అలాగా కొంతమంది ఫ్యాన్స్, ఆఖరికి జైలు చేసి వచ్చాడు గోపి అని, పైబోన్ రవి కూడా జైలు చేసుకొచ్చాడు. అన్నయ్య నా దగ్గర 45,000 ఉన్నాయన్నాడు. ఆ 45,000కి 5,000 వేసి బోడపాడు పంపించాం. బోడపాడు 700 ఓట్లు, అప్పుడు 500 ఓట్లు పంపించి కతివై సరిపెట్టుకోండి అన్నాం. అలాంటి పరిస్థితిలో ఆ రోజున టీడీపీ బాపిరాజు కానీ, కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కానీ 2,500 మ్యాక్సిమం లెక్కరు ఇవన్నీ కూడా సప్లై చేసిన మేము లెక్కర ఇవ్వలేదు. 100 రూపాయల కాడికే ఇస్తే ఆ రోజు చిరంజీవి అభిమానులు కానీ, తాడేపల్లిగూడు టౌన్లో చైర్మన్గా ఓడిపోయాడు, ఈల్వార్ ఫ్యామిలీలో ఓడిపోయాడు కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని టౌన్లో అటు మా సామాజిక వర్గం కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ ఒక తీరుకు వచ్చారు. అదే కాకుండా ఆ రోజు 2000లో నెగ్గిన కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆ నాయకుడు అంటే కొట్టు సత్యనారాయణ ప్రజలతోటి వ్యతిరేకత పెంచుకుని వాళ్ళని దూషించడం, పట్టించుకోకపోవటం వల్ల అతని వ్యతిరేకత వల్ల అతనే ఓడిపోయాడు. మేమంతా అంటే నా అవగాహన ప్రకారం మేమంతా టీం వర్క్ చేసి ఇచ్చేసిన ప్రజలు ఆశీర్వదించారంటే అది మా గొప్ప, ఇల్లాని గొప్ప, రఘు గొప్ప, లేకపోతే కజవా కేడర్ గొప్ప కాదు. అతను బలహీనత, ప్రజలు అతని మీద ద్వేషబుద్ధి, వ్యతిరేకత కలిగి ఇల్లాన్ని నెగ్గించడం జరిగింది. అయితే ఆ రోజునే నేను డబ్బు తీసుకునేటట్టయితే
ఎంత కష్టపడవలసిన పని లేదు. అది జగమైన సత్యం. తాడేపల్లిగూడెం పట్టణమే కాదు, నియోజకవర్గం అంతా తెల్లారితే ఎలక్షన్గా తోటగోపి వారి యొక్క మిత్ర బృందం కానీ, వాళ్ళ కేడర్ కానీ, వారి సహచరులు కానీ ఏం చేశారో అన్ని పార్టీలోళ్ళకి కూడా తెలుసు. అటు తెలుగుదేశం వారికి, అటేపోతు కమ్మ కులస్తులకి, బీసీ కులస్తులకి, అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కులస్తులకి అందరికీ కూడా ఈ అభిప్రాయం తేటతెల్లమే. కొట్టి సత్యనారాయణకి అంటే మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణకి ఆ, సభ్యత్వం మీరే ఇచ్చారని నేను విన్నాను. అది నిజమేనంటారా? అది 100కి 110% కరెక్ట్. అది విజయ్ కుమార్ రాజు గారు సిఆర్ రెడ్డి కాలేజీలో చైర్మన్, సారీ డిఎన్ఆర్ కాలేజీలో అధ్యక్షులుగా ఉండి నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు జోగి గారు ఆయనకు ఉన్న సాన్నిహిత్యం మీద పివి నరసింహరావుకి ఎంపీలు సపోర్ట్ చేయడం వల్ల అప్పుడు పిఎంగా ఉన్నటువంటి పివి నరసింహరావు విజయ్ కుమార్ రాజు గారికి కొంత మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ దాని మీదే విజయ్ కుమార్ రాజు గారి కలవమని చెప్తే ఈ కుడిసత్యాన్న తమ్ముళ్ళే మురళి తాతాజీ అన్నవాళ్ళు, వాళ్ళకి అప్పుడు మారుతి గారు, ఆ మారుతి గారిలో నేను బొలిసెట్సిని వెళ్ళి అక్కడ కనపడితే మీరు సుభద్రాదేవు ఏదో తమిళనాడు ఎంపీ ఇన్ఛార్జి అప్లికేషన్ ఏలూరు జిల్లా పరిషత్లో ఉంటుంది ఆవిడకి ఇవ్వండి, మీ మెంబర్షిప్ కూడా దాన్ని తగిలించండి అంటే నేను నా మెంబర్షిప్ బుక్ నా దగ్గర తీసుకెళ్ళి సంతకం అతనిది కాదు, అతను లేడు, వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు నేను బుల్సెట్సిను ఏదో రాంగ్ సంతకం పెట్టి ఆ సత్యనారాయణని అది పట్టుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది యథార్థం. ఇప్పుడు వాళ్ళు కాదనొచ్చు, అవునవచ్చు, ఇది మాత్రం జరిగిన వాస్తవం. అయితే కొట్టి సత్యనారాయణ మీద మీ అభిప్రాయం ఏంటంటారు? సత్యనారాయణ అతను వ్యాపారానికి పనిచేస్తాడు. అయితే తోటగోపి ఈలి నానిని గెలిపించారు, కొట్టి సత్యనారాయణ గెలిపించారు. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అంటారు మీ మాటలో? నేను ఎవరినే గెలిపించలేదు, అంత స్తోమత నాకు లేదు. పార్టీకి ఉండే వేగులు బట్టి అంటే సహాయం అంటారు కదా ఎంతో కొంత. 2009లో చిరంజీవి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు ఓడిపోయినా ఇక్కడ నెగ్గడానికి కారణం నా గొప్పతనం ఇది కాదు, ప్రజలతోటి సత్సంబంధాలు లేకుండా ఒక నిర్ణయం తీసేసుకుని ప్రజల మీద రుద్దాలనే మైండ్ గలవాడు కొట్టి సత్యనారాయణ. ఇప్పుడు చూస్తున్న రాజకీయ పరిస్థితులు ఇదే బొలిసెట్సేను ఒక నిర్ణయం కావాలంటే కూటమిలో వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటున్నాడు. అటువంటి ఉద్దేశం కొట్టి సత్యనారాయణ లేదు. అయితే కొట్టి సత్యనారాయణ మొన్న ఉప ముఖ్యమంత్రిగా చేసిన టైంలో అవినీతికి పాల్పడ్డాడు, లంచాలు తీసుకున్నాడని మీరు ఏదో వ్యాఖ్యలు అయితే చేశారు. అది నిజమేనంటారా? నీకు తెలీదా? మాకు తెలియకే కదా సార్ మిమ్మల్ని అడిగేది. నేను చెప్తున్నానుగా, ఆ, జీవీ మాల్ సైట్ ఓనరు, జీవీ మాల్ కట్టిన అతను, మెన్స్ క్లబ్ ఓనరు, అద్దెకి దిగినోడు, ఇంకా ఇవన్నీ లిస్టులు ఎలక్షన్ ముందు పాంప్లెట్లు వేసారు ఎవరు, అవి చూసుకుని వాళ్ళు వెళ్ళి అడిగి వాళ్ళ దగ్గర మీరు ఆ సబ్జెక్టు తీసుకోండి. మీకు కావాలితే 2వ వార్డులో ఇప్పుడు మాట్లాడిస్తాను, మీకు సెల్ ఓపెన్లో పెట్టి. ఒక రాజుగారు అపార్ట్మెంట్ కడుతుంటే ఎక్కడి నుంచో వచ్చి 2వ వార్డులో ఉంటూ పని ఆపేసి అప్పుడు అప్పుడున్న కమిషనర్ మన కిషన్ శామ్యుల్ తోటి ఆపించి 15 లక్షలు ఇస్తేనే కానీ పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. అతను నాకు ఎప్పుడు చెప్పి ఈ పాంప్లెట్ వచ్చాక ఓ 4 తీసుకొచ్చి ఏమన్నా ఆ పాంప్లెట్లో నా పేరు లేదంటే అని అడిగారు. ఏమోరో బాబు ఎవరైనా సరే అంటూ నాకు తెలీదు, ఏంటి సబ్జెక్ట్ అన్నాను. అదేనంటే నా దగ్గర 15 లక్షలు తీసుకున్నారని రాయలేదని. ఆయన కావాలితే ఇప్పుడు టీవీ ఎదురుకుండా పిలుస్తాను, చెప్పిస్తాను. ఓకే. ఇప్పుడు మీరు బొలిశెట్టి శ్రీనివాసు చిన్నప్పటి నుంచి అవ్వచ్చు, యుక్త వయసు వచ్చిన చాలా స్నేహితులు కదా. అప్పుడు మీరు వైసీపీలో చేసినప్పుడు మీ స్నేహితుడు మీకు అండగా ఎందుకు లేరంటారు? వైసీపీలు చేయటం అంటే ఆడు నేను ఎప్పుడూ కూడా కలిసే ఉన్నాం. భేదాభిప్రాయాలు ఒకసారి కొన్నాళ్ళు మాట్లాడకపోయినా సరే నేను ఎవరితో కవరింపు చేసేవాడు. కాకపోతే అప్పుడు తెలుగుదేశంలో ఉన్న కొంతమంది
ఆయన్ని తెలుగుదేశంలో జాయిన్ చేసి అలాగే ఎవరెవరంటే కోడూరు విజయ్ కుమారు, శ్రీరామ బోసు ఇటువంటి వాళ్ళు అందరూ అడుగుతున్నారని నాకు వచ్చింది. మరి అతనికి అభిప్రాయం టీడీపీ తరఫున చైర్మన్ చేస్తా అనే అభిప్రాయం వచ్చినప్పుడు నేను వైసీపీ తరఫున ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కదా, శ్రేయమే. కానీ అతను తీసుకున్న స్టెప్పే కరెక్ట్ అయింది. గోపి గారు చిన్నప్పటి నుంచి ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అప్పటి బొలిశెట్టి శ్రీనివాసు, ఈ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కానీ తేడా అని అనిపించింది అంటారు మీకు? నాకైతే కొత్తగా ఏం తేడా వల్ల ఇంకో మార్పు అంటే అపార్థ దానం ఏదో మొన్న కూడా అడిగి చెప్పాను నేను, అదే సేను నువ్వు చేసేది అపార్థ దానమేమో, అది గ్రహించు, అది ఇస్తున్నావు మరి ఇబ్బంది ఏమో. నేను ఇచ్చేవాడిని అప్పట్లో ఎంతంటే 5,000, 10,000, 2,000, నువ్వు లక్షలు దానం చేస్తున్నావు. అది ఏమన్నా గవర్నమెంట్ ద్వారా వచ్చే ఫండ్స్ అయితే ఇవి కానీ ఇప్పుడు సౌత్రిపేటలో గంధం నగేష్ నాగు అన్న అతను ఆటోలో రాడ్ బెండింగ్ చేసేవాడు చనిపోతే సొంత డబ్బులు 1,50,000 ఇచ్చాడు. అది ఓకే, ఇప్పుడు అలాగే ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే కొత్తగా తేడా ఏం లేదు మాకు. అంతంత మాత్రమే మా ఇద్దరు స్టేజ్ ఉన్నప్పుడు 97లో మన కడేద్ద గ్రామంలో దాదాపు 117 గ్రామాలు ఇళ్ళు ఫైర్ యాక్సిడెంట్లో అగ్ని ఆవుతైపోయినాయి. అప్పుడు అన్నయ్య అని పిలిచేవాళ్ళం, తోట యువరాజు. ఫోన్ చేస్తే మేమిద్దరం కలిపి ఒకే షాప్ కాడ ఉండేవాళ్ళం. ఫోన్ చేసి తమ్ముడు ఇలా జరిగింది, కట్టుగొడ్లు కూడా లేవు, అది కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు చెప్పి పంపించి వాళ్ళకి ఏదోటి అరేంజ్ చేయాలి, తినడానికి తినలేదు, కట్టుకుంటాను బట్టలు, వండుకుంటానికి గిన్నెలు లేవంటే ఆ రోజు జగ్గనపేట కడెద్ద ఆ గ్రామాల్లో 45,000-50,000 రూపాయలే ఎకరం పొలం. మా తాత నుంచి 25,000 రూపాయలు ఇద్దరి మీద పట్టుకెళ్ళి చీరలు ఇది ఇచ్చా. ఆ ఊరు ప్రజలు మరి గుర్తుందో లేదో, ప్రతి ఇంటికి వెళ్ళి మా మిత్రబృందంతో బట్టలు పంచి పెడతాం జరిగింది. అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సహాయం చేయాలనేది చిన్న స్టేజ్లో ఉన్న బాడీకి ఎలా ఉండేదో మాకు ఎలా ఉంది. భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇలా అతను సంపాదించుకున్నాడు, మేము పర్వాలేదు. ఇంకా స్పీడ్గా రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు మొన్న ఎవరో టీడీపీ వాళ్ళు ఇద్దరు చనిపోయారంట ఇక్కడ తాళ్ళపాలు దండగారప్పరుగుడు. ఎవరన్నా టీడీపీ ఇన్ఛార్జే 5,000 ఇచ్చాయంట. ఈడు వెళ్ళి చెరుకో 10,000 ఇచ్చాడు. మా పార్టీ కాదు, మా ఇది కాదు, కానీ ఓట్లు జనసేనకి వేశారు. అతని మనసులో అలా ఉంది, అలాగే ఇచ్చాడు. సొంతంగా డబ్బులు ఇవ్వాలనే అభిప్రాయం ఇతర కలిగింది. అలాంటిది ప్రజల అదృష్టం, అతను యొక్క మనసులోని అభిప్రాయం ప్రజలకు మేలు జరుగుతుంది. ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే సొంతంగా హెల్ప్ చేయటంలో కానీ అలాగే ఈ పెన్షన్లు కార్డులు ఈ రాయించడంలో కానీ 2 మండలాల్లో టౌన్లో ఎవరైతే ఈ యొక్క అవకాశాలు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి ప్రజలకు అందజేసి ఇవన్నీ కూడా ఇందాకే చూశాను, ఎవరో మాట్లాడారు, మా కాశీ హాస్పిటల్కి 5 సంవత్సరాల్లో ఒకసారి కూడా విజిట్ చేయలేదంట పరిస్థితులకి. ఇప్పుడేదో 8 సార్లు 13 సార్లు ఈ సంవత్సరం 3 నెలల్లోనే ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన కమిటీ చైర్మన్గా అవకముందు కాడ తిరిగారు, బాధ్యతలు చూశారు. అలాగే వీళ్ళు కూడా చూస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. 2019 నుంచి 24 వరకు డయాలసిస్ ఎంతవరకు జరిగింది, ఇప్పుడు డయాలసిస్ ఎన్ని మిషన్లు, రోజుకి ఎంతమంది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, డయాలసిస్కి జనాలు ఎంత యాత్ర పడతారో అనేది నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అలాంటిది ఎప్పటికప్పుడు పైపులు చెవులు మార్చి ఏ పేషెంట్కి ఆ పేషెంట్కి వాడకుండా, గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే
ఒకసారి వేసే చూపు ఇద్దరు ముగ్గురికి డయాలసిస్కి ఉపయోగించేవారని తెలిసింది నాకు. ఇప్పుడు అలా కాకుండా ఏ పేషెంట్కి ఆ పేషెంటే కరెక్ట్ ప్రొసీజర్ జరుగుతుంది. ఏదైతే సమాజానికి మేలు చేస్తున్నారో, సమాజ అభివృద్ధికి మేలు చేస్తున్నారో, సంక్షేమాలు కూడా గవర్నమెంట్ అయితేనేమో చంద్రబాబు నాయుడు అయితేనండి, పవన్ కళ్యాణ్ అవుతేనేనండి, అలాగా కన్సల్ట్ మినిస్టర్లు అవుతే కానీ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు. అలాంటివన్నీ కూడా నియోజకవర్గంలో డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నారు. అలాగే సొంత సొమ్ముతో ఇవ్వటం నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. అయితే అప్పట్లో మీరు అంటే ఓటమి చెందినా కానీ వైసీపీలు ఉంటే మొన్న టర్మ్లో ఎమ్మెల్సీ ఏదో ఒకటి ఇద్దరు కదా, మరి ఎందుకు వచ్చేసారు మీరు? అలా కాదు, 2015లో సెప్టెంబర్ 4వ తారీఖున మా మదర్ పోయారు. మా మదర్ పోయిన అప్పుడు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ యొక్క సుబ్బారాయుడు వీళ్ళందరూ వచ్చారు. జగన్ గారు ఫోన్ చేశారు, అలా అన్న బాధపడకన్నా ఏదో బాధేస్తారు, అంతా బాగా. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెల చివరికి వచ్చేటప్పటికి నడక తేడా వచ్చింది, నల్లపోతున్న ఆయుసం వచ్చింది. అలాగే వాయిస్ సిటీ కేబుల్ ఏదో అప్పుడు ఎత్తుకోడ తాతాజీ మేము అందరూ కూడా ఏదో ర్యాలీ చేసి ముత్తిన మీద పోలీస్ ఐలాండ్ దగ్గర సిటీ కేబుల్ వాయిస్ ఇమ్మన్నాడు. వాయిస్ ఇమ్మంటే 2 మాటలు మాడితే దగ్గొచ్చేస్తుంది. అది చెక్ చేస్తే వాయిస్ రెస్ట్ అవ్వాలి, మాడకూడదు. కుప్పాల మొదలకిష్టల దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే కొద్దిగా వాకింగ్ చేసి అలసట పొందకుండా రెస్ట్లో ఉండాలని. అది 2015 చివర 16లో కొద్దిగా ఇబ్బంది అయ్యి, అంటే పొలిటికల్గా కావాల్సింది డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం కాబట్టి అది ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పడేటట్టుంది. నేను మంచి క్యాండిడేట్ చెప్తాను మీకు, నా వల్ల కాదేమో. 2015 చివర 16 స్టార్టింగ్ అని చెప్తే, అలా కదన్నా ట్రీట్మెంట్ చేస్తే కవర్ అయిపోద్ది అది ఇది. లేదండి నా ఇబ్బంది నాకు తెలుస్తుంది, నేను 17వ సంవత్సరం నుంచి సిగరెట్ కాల్చడం ఇవి వల్ల ఓవర్గా కాల్చేవాడిని, అదేదో నర్వ్స్ ఇదైనా అని చెప్పేసి చెప్పడంలో అప్పుడు డాక్టర్ ప్రసాద్ అని ఇక్కడ ఇతరుండి మన శోభారాణి గారి భర్త, ఆయన అప్పుడు బతికే ఉన్నాడు. ఆయన ఫ్రెండ్ ఎవరో పాలకొల్లో ఉంటే నరమ్స్ స్పెషలిస్ట్ అతను. అయితే నరమ్స్ లైట్గా దెబ్బతున్నాయి, సన్నబడుతున్నాయి, మీకు కొద్దిగా నడక తేడా వస్తుంది, దానివల్ల ఆయుషం కూడా వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇదైంది, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి అని చెప్పాడు. ఇంకా అటువంటిప్పుడు ఏం పని చేస్తావు రాజకీయానికి, అదే మాట చెప్పారు. అలా కాదన్నా నువ్వు మ్యాక్సిమం 100% నువ్వు ఉండు, అంతకే కాని పొజిషన్లో మీ మిత్రుల్లో మీ ఇదో కాస్త గట్టి క్యాండిడేట్ చెప్పమంటే, నా ఉద్దేశం అప్పటికి చైర్మన్గా బొలిసెట్ చేయను. అలాగే ఒకసారి పోటీ చేసి టికెట్ రాకుండా పోయినండి ఇల్లు అని, అప్పుడు ఏదో కోఆర్డినేటర్ అనేవారు, ఎడిషనల్ కోఆర్డినేటర్గా ఈ బాబ్జీని ఇలా ఉండేవారు. నేనేమన్నా అంటే మా ఓడిని అడుగుతానండి, ఎమ్మెల్యే టికెట్ వస్తే నీ పార్టీలో చేస్తా, అదన్నా 2018లో చెప్పారు, 18లో డిసైడ్ చేస్తానని అని చెప్పారు. చెప్తే అలాగే అన్నా నువ్వు అయితే నువ్వు ఎవరు చెప్తే వాళ్ళకే అని మాట ఇచ్చాడు. మాట ఇస్తే 3 పేర్లు చెప్పాను, నీ ఇష్టం అన్నాడు. నా సీన్ ఒప్పుకుంటే సీనికి, లేకపోతే నానికి, లేకపోతే బాబ్జీ కన్నా ఇచ్చామని చెప్పాను. ఇది వాస్తవం. కావాలితే జగన్ ఎప్పుడైనా గుడి వస్తే అడగండి, అడిగితే అలా కాదు చూద్దాంలే అన్నా, ఏదైనా నువ్వు మాట ఏది చెప్పాకే నువ్వు ఏ డిసైడ్ చేసినా సరే నీకు చెప్పకుండా ఏం జరగదన్న మనిషి. నాకు తెలియకుండా 2016 సెప్టెంబర్లోనే ఎప్పుడో నాకు కుర్సత్యానికి జాయిన్ చేసుకున్నట్టు మా ప్లేస్లో మేమిద్దరం ఇన్ఛార్జ్లో అప్పుడు మమ్మల్ని తీసేసి మమ్మల్ని స్టేట్ కమిటీలో వేసి అతన్ని ఇన్ఛార్జ్ డిక్లేర్ చేయటం ఇవన్నీ కూడా జరిగిపోతే, నేను సుబ్బారెడ్డి గారితో కేఎన్ఆర్ అని జగన్ పిఏకి ఫోన్ చేసి కనీసం మాట చెప్పకుండా కూడా మమ్మల్ని తీసేసి స్టేట్ గొడవ ఇవి మాకెందుగా, అతని వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, మీరు ఏ మబ్బులో పడ్డారో ఏంటో, ఇది కరెక్ట్ కాదని చెప్పంటే చెప్తా అన్నా అన్నాడు కేఎన్ఆర్. అప్పుడు అన్నీ సుబ్బారెడ్డి చెప్పా, నాకు కొద్దిగా స్పీడ్గా ఉక్రోషానం వస్తుంది,
చెప్పేటప్పటికి సుబ్బారెడ్డి గారు కంగారు పడకన్నా అప్పుడే అది గ్యారంటీ ఏంటి, ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా అని జవాబు పెట్టాడు. తీరా టికెట్ డిక్లేర్ వచ్చేటప్పటికి అతనికే డిసైడ్ చేశారు. డిసైడ్ చేస్తే నేను ఆ మన్నాడే వెళ్ళి నామినేషన్ వేసేస్తున్నాడు. రేపు వేస్తున్నాడు అనగా, ఆ రోజు వేస్తున్నాడు అనగా నామినేషన్ వేసాక అది మార్చి 25వ తారీఖు వేసాడు అతను నామినేషన్. మార్చి 12వ తారీఖున లోకేష్తో కలవడం జరిగింది. అప్పటికి ఇంకా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ 19 నైట్ చెప్పారు. సాంబశివరావు అని పిఏ చెప్తే ఎల్లుండి రేపు నాన్నగారు ఏలూరులో మ్యాండేట్లు ఇస్తాకు వస్తారు, అక్కడ అరేంజ్ చేస్తాం మీకు అని చెప్పి ఆయన చెప్పి ఆ విషయం మాగంటి బాబుకి చెప్తే మాగంటి బాబు రెడీ అయిపో ఏలూరు వచ్చామన్నాడు. ఈ లోపల నీకు ఈ విషయం తెలిసి ఇంటికి వచ్చి నన్ను మా అబ్బాయిని మా కూడా రండి, నా కారులో రండి అని మాకు ఇష్టమయ్యాకే, లేకపోతే అతను చెప్తేనే నేను కాదు, ఇష్టమయ్యే వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు చంద్రబాబు నాయుడు సమక్షంలో. కానీ ఆయన మీకేం కావాలని అడిగి నాకేం వద్దండి, నాకు కానీ మా అబ్బాయికి కానీ ఈరోజు చెప్తున్నాను, ఆ రోజు చెప్పా, మాకు వద్దండి, ఇవాళ పరిస్థితులు బట్టి మేము రాజకీయానికి సరిపోయి ఇది కాదు, పైగా మీరు ఎవరో ఇస్తే ఖర్చు పెట్టి చేయడం కాదు, మా వల్ల అయితే నిలబడతాం, లేకపోతే మానేస్తాం, మాకు ఒకటే కాన్సెప్ట్, మంచోళ్ళని పెట్టండి, నెగితే నియోజకవర్గానికి డెవలప్ చేయండి, సంక్షేమ పథకాలు బాగా ఇవ్వండి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు కావాల్సిన ఇల్లు, వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియాకి వాటర్ క్లియర్గా చెప్పాను స్టేజ్ మీద. అంతా ప్రజల గురించి చెప్తున్నాం, అలాగే చేద్దాం అని. దురదృష్టవశాత్తు కూటమి విడిపోవటంలో సీనేమో జనసేనలోకి వెళ్ళాడు, నేనేమో వీళ్ళని పక్షాన్ని ఉన్నాను. అండ్ కాంగ్రెస్ విడిపోవటంలో నెగ్గగలిగాడు. దానికి కారణం ఏంటంటే మన రూరల్ మండలం జగన్నాథపురం ఉంది, జనసేన అంతా ఒక సామాజిక వర్గం అంతా జనసేన, వాళ్ళ సపోర్ట్ అంతా జనసేనకి వేశారు. ఒక సామాజిక వర్గం వాళ్ళ బీసీలు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు టీడీపీకి వేశారు. ఇప్పుడు కొంతమంది అవుట్రైట్గా విడిపోవడంలో వైసీపీకి 200 ఎంతో మెజార్టీ వచ్చింది. అది వేవులు. అదిగా కలిపి ఉంటే ఆ రోజునే 1000 ఓట్ల పైన జగన్నాథపురన్న కూటమికి మెజార్టీ వచ్చిన ఈ క్యాండిడేటే ఈ సత్యనారాయణ నెగడానికి సరిపోదు. ఎందుకంటే 35,000 ఓటింగు బొలిసెట్సీని ఎడదీశాడు. అవును, 54,000 ఓటింగు వీళ్ళకి పడ్డాయి. రెండు కలిపితే 89,000, 65 చిల్లర అంతా ఆయనకు వచ్చినట్టున్నాయి. అతనికి 71,000 ఎంతో అయింది. అంటే కొద్ది ఇంచుమించు 14-15,000 మెజార్టీతో కూటమి అభ్యర్థి లేదు. అవును, ఇవన్నీ తెలిసి చేరుకునే 2024లో మళ్ళీ కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఇష్టంగానే ఉన్నాడు. ఆ విషయం మాకు 2022లోనే తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా 4 మెట్లు దిగి మేము కూటమికి చంద్రబాబు నాయుడు నేను కలిసే పొత్తులోనే పోటీ చేస్తామని జైల్లో ఉండగా డిక్లేర్ చేయటం, నేను టీడీపీలో ఉన్న ఆయన ఇచ్చిన సపోర్ట్ నాకు నచ్చి జనసేనకి టికెట్ ఇస్తే చాలా ఈజీగా నెగ్గుద్దని ఇదయ్యాను. అదే బుల్సెట్ సీన్కి 2022లోనే మా ఇద్దరికి సన్నిహితుడు శివతోటి ఏమంటే సీన్ని ఎట్టి పరిస్థితిలో టికెట్ వదిలేద్దానండి, టికెట్ అతని దృష్టిలో ఉన్నాడని నాకు తెలుసు పవన్ కళ్యాణ్. మీ ఇంటికి వారానికి 10 రోజులకి వెళ్ళి ఇతను ఇదంతా చేయమని చెప్పండి అని చెప్పి టికెట్ తెచ్చుకుంటే నెగ్గేస్తాడు అన్న మాటలు చెప్పాను. దాని సాక్ష్యం శివగారు అంటారు, కాంట్రాక్టర్ శివ అంటారు, ఆయన దగ్గర కూడా మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. అదే విషయం ఆయన చెప్పాడు. అలాగే ఆయన చెప్పినట్టు నేను వదలను, మనకే వస్తే ఇది కూటమి అవుతుందని 2022లోనే చెప్పాను. ఇప్పుడు 2023 చివరిలో కూటమి అని వచ్చింది, సంవత్సరాల ముందే చెప్పాను. మొత్తం వీళ్ళంతా కలిసి ఉంటారు, కలిసే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వాళ్ళు 101 ఎంతో సీట్లు వస్తాయి 2014లో, 2019లో 23 వచ్చినాయి, జనసేనకు 1 సీటే వచ్చింది, బీజేపీకి అసలు రాల, ఒక ఎంపీ రాల, ఒక ఎమ్మెల్యే రాల. ఇలాంటిది కలిపి ఉంటే బలం, అది 2014లో నిరూపించింది. అదే పాలసీ రన్ అవుతుంది.
అది జరిగింది ఆ రోజు. అంటే ప్రజలు గ్రహిస్తారు. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో అన్నారు నిన్న ఏంటి స్థాయి రూపాయి పెడితే 10 పైసలు కొనరు. ఇతను పొలిటికల్ ఎంటర్ అయినప్పటికీ 1000 రూపాయలు పెడితే రూపాయి కొనరు ఇతన్ని. ఇతను ఎవరో తెలీదు. సత్యనారాయణ అంటే ఈ సత్యనారాయణ అనుకున్నారు పేపర్లో. కొట్టు సత్యనారాయణ అనేది తెలిసేటప్పటికి ఎలక్షన్ సగం అయిపోయింది. కొట్టు సత్యనారాయణ టౌన్లో వెంకటేశ్వరరావు కొడుకు అంటే అర్థం అవుతుంది. అది ఇప్పుడు 1000 రూపాయలు ఈ నెత్తి మీద పెడితే రూపాయి కూడా కొనరు. రాజకీయంగా స్థాయిలు ఉండవు, వ్యవహారాలు ఉండవు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫాదరు రాజారెడ్డి గారు, అతను మైన్స్లో రాకముందు ఆడ పరిస్థితి ఏంటి, మైన్స్లో వచ్చాక ఆడ పరిస్థితి ఏంటి, అవి అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు, మనకు తెలీదు. ఇది తాడేపల్లిగూడెం నేత తోటగోపితో ముఖాముఖి. మరొక నేతతో మీ ముందుంటాను. అప్పటి వరకు నమస్తే, నమస్కారం.